ట్రంప్ భారత్ మీదన దెబ్బ కొట్టేటప్పుడు గొప్పగా ఘనంగా చెప్పుకుంటాడు. బట్ దాని ఇంపాక్ట్ మనకి పరిమితంగా ఉంటుందన్నది లెక్కలతో సహా మనం అనేకసార్లు చెప్పుకున్నాం. అదే సందర్భంలో భారత్ అమెరికా కొడుతున్న దెబ్బ వాళ్ళు కోరుకుంటున్న వ్యవసాయ ఉత్పత్తుల్ని అంగీకరించడం లేదు, మనం వాళ్ళు కోరుకుంటున్నటువంటి పాల ఉత్పత్తులను అంగీకరించడం లేదు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి విత్తనాలకి సంబంధించిన ఇక్కడ అమ్మకాలకి అంగీకరించడం లేదు. అది కూల్గా జరిగిపోతుంది. అదే ట్రంప్లో పెరుగుతున్న అసహనం. అదే కాకుండా నిశ్శబ్దంగా ట్రంప్ కొట్టిన దెబ్బ ఇప్పుడు అమెరికన్ సెనేటర్లే ట్రంప్కి చెప్పేదాకా మనకు కూడా తెలియలేదు. అమెరికాకి సంబంధించి అమెరికా నుండి పప్పు ధాన్యాలు ఇండియాకి రావాలంటే, ఇండియాలో అమ్మాలంటే 30% ట్యాక్స్ వేశాడు మోడీ సర్కార్. అమెరికా నుండి భారత్లో అంటే మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే సరుకుల మీద 50% టారిఫ్లు వేశాడు కదా ట్రంప్, కొన్ని వెరైటీస్ మీద, అన్నిటి మీద కాదు. ఏవి వాళ్ళ దేశంలో ఉత్పత్తి అయ్యేవి కాకుండా వాళ్ళకి అవసరమైన వాటి మీద టారిఫ్లు తీసేశాడు, మిగతా వాటి మీద వేసుకొచ్చాడు. ఇటు మోడీ కూడా ఏం చేశాడు, మనకు అవసరమైన వాటి విషయంలో అమెరికాను వదిలేసి మనకు దగ్గర ఉత్పత్తి ఉన్నటువంటి పప్పు ధాన్యాలని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలంటే 30% టారిఫ్ వేశాడు. ఈ విషయం ఇప్పుడు ఏదైతే అమెరికా రైతుల మీదనే ఇది చాలా పెద్ద ప్రభావం చూపెడుతోందంటూ అమెరికన్ సెనేటర్లు ట్రంప్కి లేఖ రాయడంతో బయటపడింది. వాస్తవానికి అమెరికా పప్పు ధాన్యాలు భారతదేశంలో 27% దాకా అమ్ముడవుతుంటాయి. అలాంటి 27% మీదన 30% పన్ను అన్నటువంటిది తెలిసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు.